మనం అందరం రోజు చాలా యాప్స్ అన్ని యూజ్ చేస్తుంటాం. వాటి మీద రకరకాల లోగోస్ ఉంటాయి. కానీ కొన్ని లోగోస్ కి కొన్ని ప్రత్యేకమైన డిజైన్స్ ఉన్నాయి తెలుసా? అవి ఏంటో చెప్తా వినండి. ముందుగా అమెజాన్ లోగో సరిగా గమనిస్తే కింద ఒక ఆరో మార్క్ ఉంటుంది. ఆరో మార్క్ మొత్తం అమెజాన్ స్పెల్లింగ్ మొత్తానికి ఉండదు. A to Z వరకు మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళు సింబాలిక్ గా చెప్తున్నారు, మా యాప్ లో A to Z అన్ని దొరుకుతాయని చెప్పి సింబాలిక్ గా చెప్పడానికి వాళ్ళ లోగో డిజైన్ చేశారు. నెంబర్ 2, ఇది మనం మంచి ఫొటోస్ కోసం, మంచి వీడియోస్ కోసం అందరూ వాడేది. అదే పింట్రెస్ట్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? P. ఇలా లైన్ వేసి పైన ఒక హాఫ్ జీరో వేస్తాం. కానీ పింట్రెస్ట్ యాప్ లోని P మీద సరిగ్గా గమనించారంటే కింద P లైన్ పాయింటింగ్ గా ఉంటుంది. దీని గురించి కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, మా యాప్ లో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలాంటి కేటగిరీ అయినా సరే ఆడియన్స్ అందరూ ప్రింట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫెసిలిటీగా ఉండడం కోసమే మేము సింబాలిక్ గా P లోని లైన్ ని అలా పాయింటింగ్ గా పెట్టాం అని చెప్పారు. నెంబర్ 3, హ్యుండై లో ఫస్ట్ లెటర్ ఏంటి? H. సరిగ్గా గమనించారంటే హ్యుండై లోని H ఒక షేప్ లో ఉంటుంది. ఆ సింబల్ సరిగ్గా గమనిస్తే సరిగ్గా ఇద్దరు మనుషులు ఇలాగా సెకండ్ చేసుకున్నట్టు ఉంటుంది. H లోని ఒక బ్లాక్ కస్టమర్స్ అయితే ఇంకొక బ్లాక్ మా కంపెనీ. మేమిద్దరం కలిసి చేసుకునే డీలింగ్ కి సింబాలిక్ గానే ఆ H ని ఇలా సెకండ్ వచ్చేలాగా పెట్టాం అని చెప్పారు. నెంబర్ 4, అందరూ ఎక్కువగా వాడేది అదే ఐఫోన్ మీద సింబల్ ఎలా ఉంటుంది? యాపిల్ ని ఒక సైడ్ కొరిగినట్టు ఉంటుంది. ఇది ఎందుకు అని అప్పట్లో క్వశ్చన్ అడిగితే, చెర్రీ ఫ్రూట్ అండ్ యాపిల్ ఒకే రకంగా ఉంటుంది, డిఫరెన్స్ తెలియడానికి అలా బైట్ చేసి పెట్టాం అని చెప్పారు. ఇది నేను కాదు, ఆ కంపెనీ లోగో డిజైనర్స్ చెప్పారు. ఇవే కాదు, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, అవన్నీ మేము కలెక్ట్ చేసి పార్ట్ 2 చేస్తాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.